హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకు సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ నుంచి మనకు ట్రేడ్స్మెన్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ రావడం జరిగింది. మీ అందరికి తెలిసిందే. ఓవరాల్ మనకు 9175 వేకెన్సీ భర్తీ చేస్తున్నమాట, కేవలం 10th క్వాలిఫికేషన్ తోటి. అండ్ ఏపీ అండ్ తెలంగాణలో సపరేట్ వేకెన్సీ అయితే భర్తీ చేస్తున్నారు. ఆల్రెడీ నేను నోటిఫికేషన్ కూడా చేశాను. ఎవరన్నా చూడకపోతే చూడండి, కింద డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అండ్ మీకు నోటిఫికేషన్ కావాలంటే మీరు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు అఫీషియల్గా మీకు చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మీరు రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ కానిస్టేబుల్ టెక్నికల్ అండ్ ట్రేడ్స్మెన్ మేల్ అండ్ ఫీమేల్ 2026 సిఆర్పిఎఫ్ అని ఉంటుంది. ఇక్కడ మీరు ఏప్రిల్ 8th నోటిఫికేషన్ ఇచ్చింది. అండ్ మీకు పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ డీటెయిల్గా ఆల్రెడీ వీడియో చేశాను, క్వాలిఫికేషన్ ఏజ్ ఉంటూ ప్రతిదీ. ఇప్పుడు వీడియో చేయడం ముఖ్య కారణం వచ్చేసిందంటే, చాలామంది వచ్చేసి ట్రేడ్ టెస్ట్ ఏ విధంగా కండక్ట్ చేస్తారో చెప్పండి అన్నాడు అడిగారు. కాబట్టి అదేవిధంగా ఏజ్ లిమిట్ అనేది కొంతమంది కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. బ్రదర్ మాది కింద కామెంట్ చేస్తున్నాడు అనమాట. అంటే ఏంటంటే, బ్రదర్ నాది డేట్ ఆఫ్ బర్త్ ఇది, నేను ఎలిజిబిలిటీ అవుతాను అన్నాడు. బట్ ఒకటి, మీరు కింద కామెంట్ మాత్రం ఏం చేస్తున్నారు, ఓన్లీ డేట్ ఆఫ్ బర్త్ మాత్రం పెట్టి బ్రదర్ నేను ఎలిజిబిలిటీ అవుతాను అని అంటున్నారు. బట్ అక్కడ మీరు మీ క్యాస్ట్ ఏంటి, మీ ఏజ్ లిమిట్ ఏంటి, అంటే మీరు ఏ కేటగిరీ, ఎస్సీనా, ఎస్టీనా, ఓబీ, ఈడబ్ల్యూఎస్ఆ, యూఆర్ అనేది నాకు తెలియదు. కాబట్టి మీకు రిప్లై ఇవ్వలేకపోతున్నాను. మీరు ఒక పని చేయండి, ఈ వీడియోని క్లారిటీగా చూడండి. మీకు ఇదే వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఇక నెక్స్ట్ మనకు క్వాలిఫికేషన్ ఏజ్ లిమిట్ కూడా మళ్ళీ ఇంకొకసారి చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. కాబట్టి వీడియోని ఏంటో చూడండి బ్రదర్. ఎవరైతే సిఆర్పిఎఫ్ ట్రేడ్స్మెన్ కోసం ఎన్ని రోజులు వెయిట్ చేశారో, చాలామంది వచ్చేసి నాకు ఎవ్రీ మంత్ నాకు మెసేజ్ చేస్తూనే ఉన్నారు అనమాట చాలామంది, అలాంటి వాళ్ళు. అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్క స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, ప్రతి వీడియోలో రిక్వెస్ట్ చేసినట్టు విధంగానే కంపల్సరీ లైక్ చేయండి బ్రదర్. మీ లైక్ అని మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. అదేవిధంగా మీకు ఇటువంటి జనరల్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. వీడియోలోకి ముందు స్మాల్ అప్డేట్, ఎవరైతే ఇంటికాడ నుండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటారో, లైక్ ఎస్ఎస్జీడీ కానిస్టేబుల్ కానీ, రైల్వే గ్రూప్ డి కానీ, రైల్వే ఎన్టీపీసీ కానీ, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కానీ, ఇలాంటి కోర్స్ అనేది మన డిఫెన్స్ ట్రైనింగ్ యాప్లో మీకు తక్కువ ప్రైస్కి విత్ వరీ వ్యాలిటీ ఇస్తూ ఉన్నాము. అక్కడ మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా, ఫ్రీ డెమో వీడియో చూడండి. మీకు కంటెంట్ అండ్ సబ్జెక్ట్ నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక మనకు మెయిన్గా నోటిఫికేషన్ డీటెయిల్స్ అంటే, సిఆర్పిఎఫ్ నుంచి వచ్చినటువంటి కానిస్టేబుల్ ట్రేడ్మెన్ నోటిఫికేషన్ వచ్చేసి ఇది అనమాట. ముందుగా ఇంపార్టెంట్ డేట్స్ ఆల్రెడీ మళ్ళీ చెప్తున్నాను ఒకసారి. మనకు ఏప్రిల్ 20, 2026 ఈ నెల 20 తేదీ నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఆ డేట్ని మీకు కంపల్సరీ వీడియో అయితే చేస్తాను, ఏ విధంగా అప్లై చేసుకోవాలి మన మొబైల్లో తప్పు లేకుండా అనేది. అండ్ అప్లై లాస్ట్ డేట్ మనకు మే 19th, నెక్స్ట్ మంత్ 19th వరకు టైం అవుతుంది అనమాట. ఇక నెక్స్ట్ మనకు శాలరీ అన్ని కూడా చూసుకుంటే, అన్ని ఎలవెన్స్ కలుపుకుంటే కానీ మనకు 65 అబ్బు మనకు శాలరీ అయితే వస్తుందన్నమాట. 70 వరకు 9175 వేకెన్సీ భర్తీ చేస్తూ ఉన్నారు. మేల్ వాళ్ళకు 9096, ఫిమేల్ వాళ్ళకు 79 వేకెన్సీస్. అండ్ ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకు సపరేట్గా వేకెన్సీ కూడా మనకు రిజర్వ్ చేయడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ ఈ నోటిఫికేషన్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే, సిటిజన్ ఆఫ్ ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనకు మెయిన్గా వచ్చేసి చాలామందికి డౌట్ ఉన్నది, మనకు ఏజ్ లిమిట్ వచ్చేసి మీరు అక్కడ ఏజ్ క్యాలిక్యులేటర్ అని గూగుల్ మీరు టైప్ చేయండి. జనవరి 1, 2026 అయితే మీరు కట్ ఆఫ్ అయితే పెట్టుకోండి. మినిమం ఏజ్ లిమిట్ 21 నుండి 27 ఇయర్స్ ఉన్నటువంటి కేవలం యువర్ ఈడబ్ల్యూఎస్ మాత్రమే. ఇక్కడ యువర్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు, ఈ డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళు మాత్రం అప్లై చేసుకోండి. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్ వస్తుంది కాబట్టి 32 ఇయర్స్, వాళ్ళు ఎక్స్ట్రా మీరు 5 ఇయర్స్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మీకు ఏ డేట్ ఆఫ్ బర్త్ అయితే వస్తుందో ఏజ్ క్యాలిక్యులేటర్లో ఆ డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. ఓబీసీ వాళ్ళకు 3 ఇయర్స్ వస్తుంది కాబట్టి అంటే 30 ఇయర్స్ ఆ డేట్ ఆఫ్ బర్త్. ఇక నెక్స్ట్ మనకు మిగతా ట్రేడ్స్ ఏవైతే ఉన్నాయో అన్ని ట్రేడ్లకు డ్రైవర్ కాకుండా 18 to 23 అయితే ఉండాలి. జనవరి 1, 2026కి యువర్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అయితే కన్నా ఇక్కడ కన్ఫర్మ్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే సరిపోతుంది. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్ వస్తుంది కాబట్టి 28 వరకు మీరు ఏజ్ క్యాలిక్యులేటర్ మీరు కౌంట్ చేసుకోండి. మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంత ఉన్నది జనవరి 1, 2026కి 28 ప్లస్ ఉందంటే మీరు నాట్ ఎలిజిబుల్, 28 బిలో ఉందంటే ఎలిజిబుల్ అవుతారు. ఇక ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళైతే కన్నా 26 ఇయర్స్ అనమాట. మీకు జనవరి 1, 2026కి మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది 26 బిలో ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఎక్కువ ఉందంటే కానీ మీరు నాట్ ఎలిజిబుల్ అనమాట. ఇక నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా ఇక్కడ ఎవరైతే డ్రైవర్కి అప్లై చేసుకుంటారో 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. అదేవిధంగా మీకు హెవీ ట్రాన్స్పోర్ట్ వెహికల్ సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి. అండ్ అదేవిధంగా మీకు ట్రేడ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు కాబట్టి అదైతే మీరు కంపల్సరీగా పాస్ అయితే అవ్వాలి. సెకండ్ మనకు మెకానిక్ మోటార్ వెహికల్, దీనికి కూడా మనకు 10 టెస్ట్ ఎగ్జామినేషన్ సిస్టమ్ ద్వారా మనకు 10th క్వాలిఫికేషన్ ఉండాలి. అదేవిధంగా మనకు 2 years ఐటీ సర్టిఫికేట్ అయితే ఉండాలన్నమాట. మెకానిక్ మోటార్ వెహికల్ ఏదైతే ఉందో వాటిలోన. ఒకవేళ మీకు లేదా మీకు 1 year ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. లేదంటే కనుక మీరు నేషనల్ స్టేట్ అప్రెంటిస్షిప్ చేసినటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఆ పోస్ట్కి. నెక్స్ట్ మనకు మిగతా ట్రేడ్స్ ఏవైతే ఉన్నాయో ట్రేడ్స్మెన్ పోస్టులకు 10th క్వాలిఫికేషన్ సరిపోతుంది. అండ్ ట్రేడ్ టెస్ట్ పెట్టినప్పుడు మీరు ట్రేడ్ టెస్ట్ అయితే క్వాలిఫై అవ్వాలి. అండ్ ఇక్కడ ట్రేడ్ టెస్ట్ అనేది ఏ విధంగా పెడతారు అనేది నేను ఇదే వీడియో చెప్తాను కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కొద్దిగా లెంతీగా అయినా కూడా మీరు వీడియోని ఎండ్ వరకు చూసారంటే మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఇదే వీడియోలో దొరుకుతుంది. నెక్స్ట్ పోస్ట్ వచ్చి మనకు పాయినర్ వింగ్ సంబంధించిన ఒకటి మాసూన్ అండ్ ఎలక్ట్రీషియన్, దీనికి వచ్చేసి 10th పాస్ అయి ఉండాలి. వాటి రిలేటెడ్లో మీకు మాసూన్ కానీ
మాస్టరీ లేదా ఎలక్ట్రీషియన్ మీకు కంపల్సరీగా ఐటీ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఉంటేగా అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ మనకు మెయిన్‌గా వచ్చేసి ట్రేడ్ టెస్ట్. ట్రేడ్ టెస్ట్ మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. మీరు ఎగ్జామ్‌లో ఎంత స్కోర్ చేసినా అండ్ అదేవిధంగా మీరు ఫిజికల్ టెస్ట్ ఎంత కొట్టినా గానీ మనకు ట్రేడ్ టెస్ట్ క్వాలిఫై అవ్వకపోతే మిమ్మల్ని రిజెక్ట్ అయితే చేస్తారు. కాబట్టి ఎవరైతే దీనికి ప్రిపేర్ అవ్వాలో ఇది ట్రేడ్ టెస్ట్ అనేది ఏ విధంగా ఉంటుందో తెలుసుకొని దానికి తగ్గట్టు మీరు ప్రిపేర్ అవ్వడం బెటర్ అనమాట ఇప్పటి నుంచి. ముందుగా వచ్చేసి కానిస్టేబుల్ డ్రైవర్‌కి అప్లై చేసే వాళ్ళకేందంటే మీకు డ్రైవింగ్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. తర్వాత మీరు హ్యాండ్లింగ్ చేయగలరా లేదా అని చేస్తారు. అండ్ డ్రైవింగ్ టెస్ట్, పార్కింగ్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ద లైట్ అండ్ హెవీ వెహికల్స్ అనమాట. మీరు పార్కింగ్ చేయగలరా అండ్ వాటిని మెయింటైన్ చేయగలరా అని చెక్ చేస్తారు. సెకండ్ మనకు మోటార్ మెకానిక్ వెహికల్‌కొచ్చేసి ఏదైతే మనకు ఆటోమొబైల్స్ ఫిట్టర్స్ లేదా మోటార్ మెకానిక్ ట్రేడ్ ఏదైతే వాటికి సంబంధించి మీకు నాలెడ్జ్ ఉందా అని చెక్ చేస్తారు. తర్వాత మీరు టూల్స్ అనేవి మీరు హ్యాండ్లింగ్ చేయగలరా లేదా అనేది చెక్ చేస్తారు. నెక్స్ట్ బగ్లర్. బగ్లర్ వచ్చేసి అది మ్యూజిక్ రిలేటెడ్ అనమాట. మీరు ప్లేయింగ్ చేయగలరా లేదా అండ్ మెయింటెనెన్స్ సంబంధించినట్టు బగ్లర్కి సంబంధించినట్టు మెయింటెనెన్స్ కానీ హ్యాండ్లింగ్ చేయగలరా అని చెక్ చేస్తారు. ఫోర్త్ వచ్చేసి మనకు టైలర్. టైలర్ వచ్చేసి ఏంటంటే ఒక పర్సన్‌కి మీరు మెజర్‌మెంట్స్ అంటే బట్టలు కుట్టాలి కాబట్టి మీరు మెజర్‌మెంట్ తీసుకోవడానికి వస్తుందా రాదా అని చెక్ చేస్తారన్నమాట. ఏ విధంగా మెజర్‌మెంట్ తీసుకుంటారు అనేది. తర్వాత మనకు టెర్రీ కాటన్స్ అండ్ యూనిఫార్మ్స్ ఉంటాయి అండ్ సివిల్ క్లాత్స్ ఉంటాయి కదా! వాటిని మీరు కటింగ్ గానీ అండ్ స్టిచ్చింగ్ గానీ వేయడానికి వస్తుందో లేదో చెక్ చేస్తారు. అదేవిధంగా మనకు వార్మ్ క్లాతింగ్స్ ఉంటాయి. కొన్ని యూనిఫార్మ్స్ ఎక్సెట్రా అలాంటివి కూడా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఇవి వస్తాయా లేదా అని చెక్ చేస్తారన్నమాట. వీటి రిలేటెడ్ మీరు ప్రిపేర్ అవుతే బెటర్ అన్నమాట ఎవరైనా టైలర్‌కి అప్లై చేసేవాళ్ళు. తర్వాత మనకు కోబ్లర్. కోబ్లర్‌కొచ్చేసి ఏందంటే మనకు వాటి రిలేటెడ్ సంబంధించి మీకు నాలెడ్జ్ ఉందా లేదా అని చెక్ చేస్తారు. తర్వాత మీరు షూస్ పాలిషింగ్ చేయగలరా లేదా చెక్ చేస్తారు. తర్వాత మనకు టూల్స్ ఉంటాయి కదా కోబ్లర్‌వి వాటిని హ్యాండ్లింగ్ చేయగలరా లేదా అండ్ లెదర్ ఉంటది. దాన్ని కటింగ్ చేయగలరా లేదా అండ్ మనకు షూస్ స్టిచ్చింగ్ గానీ అండ్ రిపేర్ గానీ ఏదైనా వస్తే అవి చేయగలరా లేదా అండ్ న్యూ షూస్ ఉంటాయి. మీరు తయారు చేయడానికి వస్తదా లేదా? షూస్ తయారు చేయాల్సి ఉంటుంది కదా! అవి చేయడానికి వస్తుందా లేదా చెక్ చేస్తారన్నమాట అంతే. నెక్స్ట్ మనకు కార్పెంటర్. కార్పెంటర్ అంటే మీ అందరికి తెలిసిందే కదా! మనకు టూల్స్ అనేది హ్యాండ్లింగ్ చేయడానికి వస్తదా లేదా అండ్ వుడ్ కటింగ్ వస్తుందా లేదా అండ్ ఫిట్టింగ్ గానీ అండ్ మనకు ఫినిషింగ్ గానీ వుడ్ అనేది మెటీరియల్స్ ఫినిషింగ్ గానీ, పాలిషింగ్ గానీ చేయడానికి వస్తుందా లేదా చెక్ చేస్తారు. అండ్ డోర్స్ ఉంటాయి అండ్ విండోస్ ఉంటాయి. అవి మీకు ఫిట్టింగ్ చేయడం మీకు నాలెడ్జ్ ఉందా లేదా చెక్ చేస్తారు. గ్లాస్ ప్యానెల్స్ గానీ అండ్ ఫిక్సింగ్ గానీ చేయడానికి వస్తుందా లేదా చెక్ చేస్తారు. వుడెన్ బాక్సెస్ మీరు మేక్ చేయడానికి అంటే తయారు చేయడానికి వస్తుందా లేదా చెక్ చేస్తారు. అండ్ టింబర్ ట్రస్సెస్ అనమాట. ర్యాక్స్ గానీ అవి చేయడానికి వస్తుందా చెక్ చేస్తారు. నెక్స్ట్ మనకు పెయింటర్. పెయింటర్‌కొచ్చేసి మీకు కలర్స్ మీకు నాలెడ్జ్ ఉందా లేదా? అంటే ఏ కలర్ ఏంటి అండ్ ఎక్కడ ఏ కలర్ కొట్టాలి ఏంటి అనేది మీకు కొద్దిగా అవగాహన అయితే ఉండాలన్నమాట. మీరేదో గుడ్డిగా వెళ్లి ఇక్కడ ఈ కలర్ కొట్టేస్తే సరిపోతదని కొట్టడం కాదు. అంటే ఆడ సెట్ అవుతుందా లేదా అని చెక్ చేయాలి. పెయింట్స్ గురించి మీకు పూర్తిగా తెలిసి ఉండాలి. షేడ్స్ గురించి తెలిసి ఉండాలి. అండ్ సిగ్నేచర్ బోర్డ్స్ ఏవైతే ఉంటాయో పెయింటింగ్స్ అవి తెలిసి ఉండాలి. అండ్ ఏమైనా మీకు డ్రాయింగ్ నాలెడ్జ్ ఉన్నా కూడా పెయింటింగ్ అనేది అది ఉండాలి. అండ్ స్ప్రే పెయింటింగ్ ఉంటుంది కదా! వాటి గురించి మీకు నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. మోటార్ వెహికల్‌కి అండ్ కలర్స్ సేమ్ ఉంటాయి కదా! నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. మిక్సింగ్ డిఫరెంట్ పెయింట్స్ అనమాట. అండ్ అదేవిధంగా మీకు నీట్‌లీ రైట్ లెటర్స్ అనమాట. మీరు లెటర్స్ కూడా రాసే కేపబిలిటీ కూడా ఉండాలన్నమాట. మనకు అంటే వెహికల్స్ మీద రాస్తుంటాం కదా! మనం అంటే వెహికల్ నంబర్ గానీ, లేకుంటే మన పేరు గానీ అలాంటివి ఉంటాయి కదా! రాస్తుంటారు. అలాంటివి కూడా మీకు వచ్చి ఉండాలన్నమాట. బ్యానర్స్ గానీ, బోర్డ్స్ గానీ ఇలాంటివైతే వచ్చి ఉండాలి. వీటి రిలేటెడ్ అయితే మీకు ట్రేడ్ టెస్ట్ అయితే ఉంటది. గార్డినరు. కొంతమంది వచ్చేసి గార్డినర్‌కి ఏ విధంగా ఎక్స్‌పీరియన్స్ తీసుకోవాలని అడుగుతా ఉన్నారు. అంటే ఈ నోటిఫికేషన్ కాదు వేరే నోటిఫికేషన్‌కి. మనకు కొన్ని ఉంటాయి నర్సరీలు. నర్సరీస్‌కి వెళ్ళి అక్కడ మనకు లెటర్ ప్యాడ్ అయితే ఉంటది వాళ్ళకాడ. ఆ లెటర్ ప్యాడ్ తీసుకొని అక్కడ మీరు తోటమాలి, మాలి అంటే తోటమాలి అక్కడ చేసినట్టు మీరు సర్టిఫికేట్ అనేది మీరు తీసుకోవచ్చనమాట. గార్డినర్‌కి మనకు ఇక్కడ ట్రేడ్ టెస్ట్ ఏ విధంగా ఉంటుందంటే మనకు ప్లాంటేషన్స్ ఉంటాయి కదా! అది మీకు నాలెడ్జ్ అయితే ఉండాలనమాట. ప్లాంట్స్‌ని మీరు మెయింటైన్ చేయగల కేపబిలిటీ అయితే ఉండాలి. అండ్ సీడ్స్ ఉంటాయి. మనకు సీడ్స్ గానీ, సీజన్స్ గానీ ఏ సీజన్‌లో ఏ సీడ్స్ ఎయాలి వాటి రిలేటెడ్ మీకు నాలెడ్జ్ అయితే ఉండాలి. ఫర్టిలైజరు అండ్ మెన్సురేస్ ఉండాలి. అంటే ఏ మందులు కొట్టాలి, ఏ మొక్కకి, ఏ సీజన్‌లో ఏ మందు ఉండాలి, దానికొచ్చే తెగుల్స్ ఉంటాయి. వాటి గురించి మీకు పూర్తిగా నాలెడ్జ్ అయితే ఉండాలి. బ్రాస్ బ్యాండ్‌కొచ్చేసి మీకు బ్రాస్ బ్యాండ్‌కి సంబంధించినటువంటి ఇన్‌స్ట్రుమెంట్స్‌కి సంబంధించిన నాలెడ్జ్ అయితే ఉండాలి. నెక్స్ట్ మనకు పైప్ బ్యాండ్ వచ్చేసి మీకు ఇది కూడా అంతే సేమ్ అనమాట. ప్లేయింగ్ పైప్ బ్యాండ్‌కి సంబంధించినటువంటి ఇన్‌స్ట్రుమెంట్స్ ఉంటాయి కదా! వాటి నాలెడ్జ్ అయితే ఉండాలి. నెక్స్ట్ మనకు కుక్కు. చాలామంది కుక్కుకైతే అప్లై చేయడానికైతే ట్రై చేస్తా ఉంటారు. కుక్కు ట్రేడ్ టెస్ట్ వచ్చేసి ఏందంటే మనకు ట్రేడ్ టెస్ట్ ఏదో ఉంటుందంటే చపాతీ కానీ అండ్ రైస్ ఇవైతే కుకింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. వెజిటబుల్ గానీ అంటే వెజిటబుల్ కర్రీస్ గానీ అలాంటివి. దాల్ అంటే పప్పు అండ్ సాంబారు చేయడం అయితే వచ్చి ఉండాలి. ఇడ్లీ ఎక్సెట్రా. అంటే ఇక్కడ ఏందంటే మనకు ఒక 100 మినిట్స్‌కి ఒక 100 మందికి చేసే వంట చేసే కేపబిలిటీ అయితే ఉండాలన్నమాట మీకు. కుకింగ్ ఆఫ్ మీటు
అంటే మనకు నాన్ వెజ్ అనమాట అది. ఫిష్, ఎగ్స్, ఖీర్ అంటే పాయసం అంటారు. ఇవి కూడా వచ్చి ఉండాలని చెప్తున్నారు. అయితే ఇక్కడ మనకు ట్రేడ్ టెస్ట్‌లో ఇవే కండక్ట్ చేయరనమాట. దీనిలోనే ఏదో ఒక ఐటెమ్ అనేది మనకిస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు చపాతీ అండ్ రైస్ చేయాలంటే అవే చేయాలి మీరు. కొంతమందికేందంటే సాంబార్ చేయండి అంటారు. కొంతమందికేందంటే వెజిటబుల్ కర్రీ చేయమంటారు. కొంతమందికి ఫిష్ కర్రీ చేయమంటారు. అలా అందరికి ఒకటే ఇవ్వరనమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐటెమ్ ఇచ్చి మీరు అదైతే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకు వాటర్ క్యారియర్. వాటర్ క్యారియర్స్ వచ్చేసిందంటే మనకు సేమ్ ఇది కుక్‌కి రిలేటెడే. బట్ ఏందంటే వీళ్ళు హెల్పర్ అనమాట కుక్‌కి. వీళ్ళకి ఏ విధంగా ఉంటుందంటే మనకు అవి ఉంటాయి కదా! మనకు గిన్నెలు అన్నీ అవైతే మీరు వాషింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. తర్వాత మనకు చపాతీకి చేయాల్సినటువంటి ఆట, మేకింగ్ మొత్తం కూడా మీరు అంటే సింపుల్‌గా చెప్పాలంటే చపాతీ చేసేటప్పుడు మనం పిండి పిసుకుతాం కదా! అది మీకైతే వచ్చి ఉండాలి. అదేవిధంగా వెజిటబుల్స్ ఉంటాయి కదా! కటింగ్ అయితే చేయడానికి మీకైతే వచ్చి ఉండాల్సి ఉంటుందన్నమాట. కూరగాయలు కటింగ్ చేయడము. అలాగే నెక్స్ట్ మనకు బార్బరు. బార్బర్‌కొచ్చి మీ అందరికీ తెలిసిందే. మనకు బార్బర్ సంబంధించిన టూల్స్ అయితే ఉంటాయి కదా! వాటి హ్యాండ్లింగ్ చేయడం మీకు వచ్చి ఉండాలి. అండ్ హెయిర్ కటింగ్ వచ్చి ఉండాలి. షేవింగ్ ఫర్ మెన్ గాని, షేవింగ్ చేయడం అయితే వచ్చి ఉండాలన్నమాట. అండ్ బార్బర్ ఏవైతే టూల్స్ ఉంటాయో అవైతే వచ్చి ఉండాలి. ఒకవేళ ఫీమేల్ వాళ్ళైతే గన మనకు హెయిర్ డ్రెస్సరు ఏదైతే మనకు వాటి రిలేటెడ్ ఉంటాయి కదా! వాటి ఇదైతే మీకైతే వచ్చి ఉండాలి. ఇది ఫీమేల్ వాళ్ళకు హెయిర్ డ్రెస్సరు, బార్బర్ పోస్టులున్నాయి. నెక్స్ట్ వాషర్ మ్యాన్ అండ్ వాషర్ ఉమెన్‌కొచ్చేసి ఏ విధంగా ఉంటుందంటే వాషింగ్ క్లాత్స్ అనేది మీరు బట్టలనేది ఉతకడం మీకు వచ్చి ఉండాలి. అండ్ అదేవిధంగా మీకు కాకి కాటన్స్ యూనిఫార్మ్స్ ఉంటాయి కదా! వాటిని ఐరన్ చేయడానికి మీకైతే వచ్చి ఉండాలి. అండ్ వూలెన్ అండ్ టీసీ యూనిఫార్మ్స్ ఉంటాయి కదా! అవి కూడా మీకు వాషింగ్ చేయడము అండ్ అదేవిధంగా ఐరన్ చేయడం అయితే వచ్చి ఉండాలి. ఏ విధంగా మీరు ఐరన్ చేస్తా ఉన్నారో, ఏ విధంగా వాషింగ్ చేస్తా ఉన్నారో అనేది కూడా వాళ్ళ ట్రేడ్ టెస్ట్ అయితే ఉంటది. దీనికైతే చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ పోస్ట్ సఫాయి కర్మచారి. సఫాయి కర్మచారికి మనకు ఫ్లోర్స్ ఉంటాయి కదా! వాటిని స్వీపింగ్ చేయడం మీకు వచ్చి ఉండాలి. అండ్ అదేవిధంగా మీకు ఓపెన్ ఏరియాస్ అండ్ అదేవిధంగా మీకు టాయిలెట్స్ మీరు క్లీనింగ్ చేయడం అయితే వచ్చి ఉండాలి. బాత్రూమ్స్ ఎక్సెట్రా. అండ్ మాసం వచ్చేసి మనకు పాయనీర్ అనమాట. ఇది మషినరీ వర్క్, వాటర్ రిలేటెడ్ మీకు వర్క్ అయితే నాలెడ్జ్ అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ హ్యాండ్లింగ్ టూల్స్ అయితే మీకైతే వచ్చి ఉండాలి. అండ్ సిమెంట్ మిక్సింగ్ అయితే ఉండాలి. కాలిక్యులేషన్ ఆఫ్ ఏరియా వాల్స్ గానీ, పిల్లర్స్ గానీ, స్పెసిఫిక్ కన్‌స్ట్రక్షన్స్ వాటి రిలేటెడ్ మీకైతే తెలిసి ఉండాలని మెన్షన్ చేస్తా ఉన్నారు. లాస్ట్ వచ్చేసి మనకు ఎలక్ట్రీషియన్. ఎలక్ట్రీషియన్‌కొచ్చేసి మనకు ఎలక్ట్రిక్ వర్క్ అయితే మీకు నాలెడ్జ్ అయితే ఉండాలి. అండ్ ఫిట్టింగ్ ఆఫ్ ఎంసీబీ ఉండాలి, తెలిసి ఉండాలి. అండ్ అదేవిధంగా ప్లగ్స్ గానీ, బల్బ్స్ గానీ, ట్యూబ్ లైట్స్ గానీ, హోల్డర్స్ గానీ అండ్ సప్లై 11,000 వాల్స్ అండ్ అదేవిధంగా 440 వాల్స్ వాటికి సంబంధించినటువంటి మీకు ఫిట్టింగ్ అయితే వచ్చి ఉండాలని మెన్షన్ చేస్తా ఉన్నారు. ఇంకోటి ఎర్తింగ్ ప్యానెల్స్ ఉంటాయి కదా! అవి ప్రిపరేషన్ చేయడానికి మీకైతే వచ్చి ఉండాలి. అండ్ జనరేటర్ ఉంటాయి కదా! సెట్ అనేది వాటిని ఫిట్టింగ్ చేసే నాలెడ్జ్ అయితే ఉండాలి. నెక్స్ట్ మనకు కాపర్ అండ్ అల్యూమినియం వైర్స్ యూజ్ చేయడానికి మీకు వచ్చి ఉండాలన్నమాట. ఎక్కడెక్కడ ఏమి యూజ్ చేస్తారు అనేది మీకు తెలిసి ఉండాలి. ఫైనల్‌గా వచ్చేసి ఇదే విధంగా మనకు ట్రేడ్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారనమాట. కాబట్టి చూసుకోండి ప్రతి ఒక్కరు కూడా. అయితే మరి ఇక్కడ మనకు ట్రేడ్ టెస్ట్ ఉంది కదా! ట్రేడ్ టెస్ట్‌కొచ్చేసి మీకు మార్కులు అయితే ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి. మనకు 50 మార్కులు అయితే ఉంటుంది. 50 మార్కులకొచ్చేసి మీకు ట్రేడ్ టెస్ట్ అనేది 20 మార్కులు ఇచ్చిన వాళ్ళు క్వాలిఫై అవుతారు. 20 కంటే తక్కువ వస్తే గాని మీరు నాట్ క్వాలిఫైడ్. కాబట్టి మీరు కంపల్సరీ మీరు దీనికి ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వడం బెటర్ అనమాట. 50 మార్కులు ట్రేడ్ టెస్ట్ ఉంటే 20 మార్కులు క్వాలిఫై అవుతారు. ఎక్కువ స్కోర్ వచ్చిన వాళ్ళకు మీకు ఫైనల్లీ మెరిట్ లిస్ట్‌లో మీకు జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఫైనల్‌గా వచ్చేసిన తర్వాత మీకు ఇంకా డౌట్ కింద కామెంట్ చేయండి. థాంక్ యూ.